నా జాతకం చెప్పగలరా నా చెయ్యి చూసి అని అడుగుతారు. నీ చెయ్యి నేను చూస్తాను, నీ శరీరమే నేను చూడను. చేతిలో గీతలేం చూస్తాను? నా జాతకం చెప్పండి అని ఎవరైనా నన్ను అడిగితే నీ లక్ష్యం నాకు చెప్పు అని చెప్తాను. నీ లక్ష్యం బట్టి నీ జాతకం ఉంటుంది. జాతకం అంటే జీవిత గమనము, జీవిత సాఫల్యము, జీవిత చరితము. నీ జీవిత సాఫల్యము, జీవితము ఎటువైపు నడుస్తుందంటే నీ లక్ష్యం వైపు నడుస్తుంది. దేశానికి స్వాతంత్రం కావాలి, అంతకన్నా నాకేం అక్కర్లేదు అన్న మహాత్మా గాంధీజీ సాధించారు. ఆయన పిల్లల కోసం పుట్టలేదు, దేశం కోసం పుట్టాడు. ఆ లక్ష్యం పెట్టుకున్నారు. మరి మనమేంతా ఏం లక్ష్యం పెట్టుకున్నామంటే ధ్యాన తెలంగాణ, ధ్యాన భారత్, ధ్యాన జగత్. మన రాష్ట్రము, మన దేశము, మన ప్రపంచం. చెప్పండి, ధ్యాన తెలంగాణ, ధ్యాన భారత్, ధ్యాన జగత్. ఇవి మన లక్ష్యాలు. శాకాహార తెలంగాణ, శాకాహార భారత్, శాకాహార జగత్. అహింసా తెలంగాణ, అహింసా భారత్, అహింసా జగత్. పిరమిడ్ తెలంగాణ, పిరమిడ్ భారత్, పిరమిడ్ జగత్. స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ భారత్, స్వచ్ఛ జగత్. చూసారా, మన రాష్ట్రము, మన దేశము, మన ప్రపంచము. భాగ్య తెలంగాణ, భాగ్య భారత్, భాగ్య జగత్. సౌభాగ్య తెలంగాణ, సౌభాగ్య భారత్, సౌభాగ్య జగత్. ఇవి మన లక్ష్యాలు. మన లక్ష్యం ఎలా ఉంటే మన జీవితం ఎలా ఉంటుంది. లక్ష్యంలో మనకి స్పష్టత కావాలి. You must be very, very clear about your goals, what you want. స్వాధ్యాయ తెలంగాణ, స్వాధ్యాయ భారత్, స్వాధ్యాయ జగత్. సజ్జన సాంగత్య తెలంగాణ, సజ్జన సాంగత్య భారత్, సజ్జన సాంగత్య జగత్. చూసారా, ప్రతి ఒక్కరు స్వాధ్యాయం చేయాలి. ప్రతి మనిషి స్వాధ్యాయి కావాలి, ధ్యాని కావాలి, స్వాధ్యాయి కావాలి, సజ్జన సాంగత్యం చేయాలి. ఈ మూడు ఇంపార్టెంట్.